నిన్న మొన్నటి వరకు కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఓడిపోతాం అంటూ కులగణనకి వ్యతిరేకంగా దండోర వేసిన బీజేపీ గవర్నమెంట్ ప్రస్తుతం అదే బీజేపీ కులగణనకి పచ్చ జెండా ఊపుతూ ఆపోజిషన్ కి ట్విస్ట్ ఇచ్చింది. అసలు క్యాస్ట్ సెన్సెస్ లేదా కులగణన అంటే ఏమిటి? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముందు ససెమిరా వద్దు అని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి కాస్ట్ సెన్సెస్ అనేది 1881లో స్వాతంత్రం రాకముందే మన దేశంలో ఈ కాన్సెప్ట్ అనేది పుట్టింది. 1881లో ఇండియాలో బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ జనరల్ పాపులేషన్ సెన్సెస్ ని కండక్ట్ చేసింది. ఈ పాపులేషన్ సెన్సెస్ లోనే బ్రిటిష్ వాళ్ళు క్యాస్ట్ ఎన్యుమరేషన్ అంటే కుల లెక్కింపు లేదా కులగణను ఇన్వాల్వ్ చేశారు. అలా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో కులగణన అనేది జరిగింది. ఆ తర్వాత 1931లో ఇండియాలో అఫీషియల్ గా క్యాస్ట్ సెన్సెస్ అనేది జరిగింది. 1931లో నిర్వహించిన ఈ సెన్సెస్ ఇండియాలో జరిగిన లాస్ట్ అండ్ ఫైనల్ సెన్సెస్ గా మిగిలిపోయింది. ఇప్పటికీ 1931లో జరిగిన ఈ క్యాస్ట్ సెన్సెస్ లో లభించిన డేటాయే మన గవర్నమెంట్ దగ్గర ఉంది. 1881 నుంచి ప్రతి 10 ఏళ్లకి ఇండియాలో జనాభా లెక్కింపు అంటే పాపులేషన్ సెన్సెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ కులగణన మాత్రం 1931లో మాత్రమే జరిగింది. 1941లో ఈ కులగణన జరిగినప్పటికీ వరల్డ్ వార్ II వల్ల డేటాని పబ్లిష్ చేయలేకపోయారు. చెప్పాలంటే జనాభా లెక్కలు వేసే టైంలోనే జనాల క్యాస్ట్ని కూడా అడిగి ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తే అదే కులగణన అయిపోతుంది. భారత్ లాంటి వైవిధ్యమైన దేశంలో క్యాస్ట్ అనేది ప్రతి విషయంలో కూడా కీలక రోల్ను ప్లే చేస్తుంది. ఎడ్యుకేషన్, జాబ్స్, హెల్త్ ఇలా దేనికైనా యాక్సెస్ చేయాలనుకున్న క్యాస్ట్ లింక్ అయి ఉంటుంది. కాబట్టి సిస్టమేటిక్గా క్యాస్ట్ డేటాను కలెక్ట్ చేస్తే రిజర్వేషన్ పాలసీస్, వెల్ఫేర్ స్కీమ్స్, సోషల్ జస్టిస్ ప్రోగ్రామ్స్ ని అందించడంలో ఈజీ అవుతుంది అనేది ఈ కులగణన వెనుక ఉన్న అసలు బేసిక్ ఐడియా అన్నమాట. అయితే ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ గవర్నమెంట్ ఈ క్యాస్ట్ సెన్సెస్ ని డిస్కంటిన్యూ చేసింది. కులాల లెక్కింపు చేయడం వల్ల నేషనల్ యూనిటీ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి సొసైటీలో విభజనలు పెరిగిపోతాయనే ఉద్దేశంతో ఈ క్యాస్ట్ సెన్సెస్ కి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్ స్టాప్ పెట్టిందనే చెప్పుకోవాలి. కానీ పూర్తిగా అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోయింది. ఎందుకంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. అలా ఇవ్వాలంటే వాళ్ళకి సంబంధించిన డేటా కావాలి. సో 1951 నుంచి సెన్సెస్ లో ఎస్సీ ఎస్టీస్కి సంబంధించిన డేటాని కలెక్ట్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఓబీసీ కాన్సెప్ట్ లేనేలేదు. మండల్ కమిషన్ తర్వాత ఓబీసీ కాన్సెప్ట్ అనేది వచ్చింది. అయితే పాపులేషన్ సెన్సెస్ లో ఎస్సీ ఎస్టీ డేటాని గ్యాదర్ చేసి మిగతా బ్యాక్వర్డ్ క్లాసెస్ డేటాని గ్యాదర్ చేయలేకపోయింది. ఈ ఎస్సీ ఎస్టీ డేటాని బేస్ చేసుకుని రిజర్వేషన్స్ అనేవి ఇస్తూ వచ్చేవి గవర్నమెంట్స్. అలా ఎస్సీ ఎస్టీస్కి లభించే రిజర్వేషన్స్ అమలవుతున్న టైంలోనే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ వర్తించదు అనే క్వశ్చన్స్ జనాల్లో రైజ్ అవుతూ వచ్చాయి. 1953లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏర్పడిన కలెల్కర్ కమిషన్ ఓబీసీలని ఐడెంటిఫై చేసి ఓబీసీలకి కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని రికమెండ్ చేసింది. తమిళనాడులో అయితే 1970లోనే ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఇవన్నీ చూసి ఇక ఓబీసీలని ఇగ్నోర్ చేయకూడదు అనే ఉద్దేశంతో 1979లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మొరార్జీ దేశాయ్ మండల్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ మెంబర్ బీపీ మండల్ లీడ్ చేసిన ఈ కమిషన్ మొత్తం 11 సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ ఇండికేటర్స్ ని కన్సిడర్ లోకి తీసుకొని ఇండియా పాపులేషన్ లో 52% ఓబీసీలు ఉన్నట్లు ఐడెంటిఫై చేసింది. ఈ 52% ఓబీసీలకి 27% రిజర్వేషన్ ఇవ్వాలని మండల్ కమిషన్ రిపోర్టు సజెస్ట్ చేసింది. ఎప్పుడైతే ఇండియాలో 52% ఓబీసీలు ఉన్నారు అని ఈ రిపోర్ట్లో తేలిందో ఇండియన్ పాలిటిక్స్ అప్పటి నుంచి మారిపోయాయని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఉన్న లోకల్ పొలిటికల్ పార్టీస్ కాస్ట్ ని బేస్ చేసుకొని ఏర్పడిన రీజనల్ పార్టీస్ కి ఒక్కసారిగా బలం వచ్చినట్లయిపోయింది. దీంతో ఓబీసీ సపోర్ట్ తో కమ్యూనిటీకి ఓటింగ్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. మండల్ కమిషన్ తర్వాత రీజనల్ పార్టీస్ కంట్రీస్ పాలిటిక్స్ లో కీలక రోల్ ప్లే చేయడం మొదలుపెట్టాయి. కానీ కాస్ట్ సెన్సెస్ లో మాత్రం ఓబీసీలను ఇంక్లూడ్ చేయలేదు. అంటే పాపులేషన్ సెన్సెస్ జరిగేది, ఎస్సీ ఎస్టీ డేటా కలెక్ట్ చేసేవాళ్ళు, కానీ ఓబీసీ డేటాను మాత్రం కలెక్ట్ చేయలేకపోయేవారు. సో ఓబీసీ రిజర్వేషన్ ఉన్నా కూడా సరైన డేటా లేకపోవడం వల్ల చాలా మంది రిజర్వేషన్స్ ని మిస్ అవుతూ ఉన్నారు. దీన్ని గుర్తించి 2011లో కాంగ్రెస్ గవర్నమెంట్ సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ ని కండక్ట్ చేసింది. 1931 తర్వాత జరిగిన మొదటి క్యాస్ట్ సెన్సెస్ కూడా ఇదే. అయితే ఈ ఎస్సీసీసీలో దాదాపు 46 లక్షల క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ నేమ్స్
సర్నేమ్స్, క్లాన్, గోత్ర నేమ్స్ కలెక్ట్ అయ్యాయి. కలెక్ట్ చేసిన డేటాలో స్పెల్లింగ్ మిస్టేక్లు, ఓవర్లాపింగ్, డూప్లికేట్స్ ఇలా గందరగోళంతో ఈ ఎస్ఈసిసి ఫెయిల్ అయిపోయింది. కలెక్ట్ చేసిన కాస్ట్ డేటా పాలసీ మేకింగ్ కి పనికిరాదని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఎస్ఈసిసిలో కలెక్ట్ చేసిన సోషియో ఎకనామిక్ డేటాని 2015లో రిలీజ్ చేశారు. కానీ కాస్ట్ డేటాని మాత్రం పబ్లిక్ లో పెట్టలేకపోయారు. కోవిడ్ వల్ల 2021లో జరగాల్సిన పాపులేషన్ సెన్సెస్ జరగలేదు. ఇంకా నెక్స్ట్ సెన్సెస్ వచ్చేసి 2031లో జరుగుతుంది. అయితే రీసెంట్ గా మోదీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కాస్ట్ సెన్సెస్ ను జరపడానికి అప్రూవల్ ఇచ్చింది. అసలు కులగణన చుట్టూ ఉన్న పొలిటికల్ మ్యాటర్ ఏంటంటే ఇండిపెండెన్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కాస్ట్ సెన్సెస్ ని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో ఇండియాకి అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది. సో జనాలని యూనిటీగా ఉంచడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకో విషయం ఏమిటంటే ఆ టైంలో కాస్ట్ సెన్సెస్ తీసుకుని వస్తే కంట్రీ మీద కాంగ్రెస్ కి ఉన్న గ్రిప్ కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఇండియాలో సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువైపోయాయి. ప్లస్ సరైన డేటా లేకపోవడం వల్ల ఓబీసీలకు అందాల్సిన రిజర్వేషన్స్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అందకపోవడంతో కాస్ట్ సెన్సెస్ ని మళ్ళీ అమలు చేయాలి అనే వాదన పెరిగిపోయింది. అందుకే 2011లో 4,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్ఈసిసిని తీసుకుని వచ్చింది. కానీ సరైన పద్ధతిలో దీన్ని నిర్వహించలేకపోయింది. ఎస్ఈసిసిలో లభించిన రాష్ట్ర డేటాని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కి పంపించి ఇండియన్ ఎకనామిస్ట్ అయిన అరవింద్ పనగారియా అండర్లో ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ ని ఫామ్ చేసి ఆ డేటాని క్లాసిఫై చేశారు. కానీ ఆ డేటా మాత్రం అఫీషియల్ గా ఎప్పటికీ కూడా రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఈ కాస్ట్ సెన్సెస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2021 ఏప్రిల్ 1న నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ డేటాని సెన్సెస్ లో ఇంక్లూడ్ చేయాలి అని రిక్వెస్ట్ చేసింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఇది కుదరదు, దానికి తగిన స్ట్రక్చర్ మా దగ్గర లేదు అని చెప్పేసింది. కానీ 2024 ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ మాత్రం ఈ కాస్ట్ సెన్సెస్ ని మేజర్ ఎలక్షన్ ఇష్యూగా జనాల ముందుకు తీసుకుని వచ్చారు. జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అంటూ భారత్ జోడో యాత్రలో, పబ్లిక్ మీటింగ్స్ లో ఈ కాస్ట్ సెన్సెస్ ఇంపార్టెన్స్ ని జనాలకు అర్థమయ్యేలాగా చెప్పారు రాహుల్ గాంధీ. బీజేపీ మాత్రం ఈ కాస్ట్ సెన్సెస్ ని అస్సలు సపోర్ట్ చేయలేదు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఓడిపోతాం అంటూ కాస్ట్ సెన్సెస్ ని ఏదో ఒక సోషల్ డిస్క్రిమినేషన్ లాగా పోర్ట్రేట్ చేశారు. ఒకప్పుడు ప్రతి బీజేపీ లీడర్ ఈ కాస్ట్ సెన్సెస్ ని వ్యతిరేకిస్తూ కాస్ట్ సెన్సెస్ కి సపోర్ట్ చేసిన రాహుల్ గాంధీని దేశాన్ని విడగొట్టే ఒక విలన్ లాగా పోర్ట్రేట్ చేశారు. ఏకంగా మోడీ అయితే ఈ కాస్ట్ సెన్సెస్ ని సపోర్ట్ చేసే వాళ్ళది అర్బన్ నక్సలైట్ థింకింగ్ అని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన గవర్నమెంటే కాస్ట్ సెన్సెస్ ని అప్రూవ్ చేసింది. ఈ కాస్ట్ సెన్సెస్ అమలు చేస్తే 50% రిజర్వేషన్ క్యాప్ ఏమవుతుంది అనే క్వశ్చన్ కూడా చాలా మందిలో ఉంది. 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ తీర్పు ప్రకారం రిజర్వేషన్ అనేది 50% కంటే ఎక్కువ దాటకూడదు. దీన్ని చాలాసార్లు చాలా మంది కోర్టులో ఛాలెంజ్ కూడా చేశారు. కానీ సరైన సెన్సెస్ డేటా లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్స్ ని కంటిన్యూ చేయాలి అని చెప్పింది. ఇప్పుడు కాస్ట్ సెన్సెస్ అనేది జరిగితే దేశంలో ఉన్న ఓబీసీ డేటా బయటకు వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఓబీసీ రిజర్వేషన్ ని 27% కంటే ఎక్కువ పెంచాల్సి వస్తుంది. అప్పుడు ఓవరాల్ రిజర్వేషన్ ని 50% కంటే ఎక్కువగా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఇస్తే ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ని వ్యతిరేకించినట్లే అవుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ కాస్ట్ సెన్సెస్ తీసుకొని రావడం వల్ల ఓబీసీలను అనగదొక్కబడిన వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుంది. అయితే కొంతమంది ఈ కాస్ట్ సిస్టమ్ ని డివైడ్ అండ్ రూల్ పాలసీ అని పొలిటికల్ పార్టీస్ నిజంగా ఈ కాస్ట్ సెన్సెస్ కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే వాడుకుంటున్నారని అంటూ ఉన్నారు. కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే బీహార్ ఎలక్షన్స్ కి ముందే ఈ డెసిషన్ తీసుకోవడం, ఇంకా పహల్గాం విధ్వంసంలో ప్రభుత్వ తప్పిదం కూడా ఉంది అనే ఆరోపణలు ఉన్న టైంలో దానికి సమాధానం చెప్పాల్సిన టైంలో అప్రూవ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికే చేస్తున్న డైవర్స్ పాలసీస్ అని కొందరు ఆరోపిస్తూ ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం ఈ నిర్ణయం ఎలా తీసుకున్నా కూడా ఇది చాలా వరకు మంచి డెసిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర రిజర్వేషన్స్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నా అవి వెళ్లాల్సిన వాళ్ళకి వెళ్ళట్లేదు. ఈ కాస్ట్ సెన్సెస్ అనేది అమలులోకి వస్తే రిజర్వేషన్స్ అనేది కరెక్ట్ గా అందుతుంది అనేది చాలా మంది వాదన. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.